పండగంటే ఆషామాషీగా ఉండదు కదండీ. కళకళలాడుతూ పండగ సంబరాలతో అయితే మా విజయవాడ అదిరిపోతుందండి. అయితే పండగ అలాగుంటే మన వాళ్ళకి పండగ మనం చేయాలి గదా! అయితే ఈరోజు పండగొచ్చేసండి పచ్చిమిరపకాయలతో, ఉల్లిగడ్డల కారం, కొత్తిమీరతో అయితే ప్రిపేర్ చేసేసుకొనైతే వచ్చేసానండి. ఎందుకననంటారా? వాళ్ళు ఊరమిరపకాయలిస్తే వాటికన్నా మిర్చినే బావుంది అని అన్నారండి. ఒకరోజు పొరపాటున పెరుగన్నంలో మిర్చి పడిందనమాట. ఒకళ్ళు "నాకది ఇచ్చేయమ్మా" అన్నారు. ఆ పచ్చిమిరపకాయ దాని ద్వారా అక్కడ ఉల్లి కన్నా తర్వాత ఊరమిరపకాయల కన్నా మాకు మిర్చినే కావాలన్నారు. చక్కగా ఒక ప్లేట్‌లో కొత్తిమీర పచ్చడి అలాగే మిర్చితో అండి చక్కగా తింటున్నారు. అయితే ఈరోజు వీళ్ళు తింటున్నారనంటే నాగమల్లేశ్వరి గారండి పడమట హై స్కూల్ రోడ్‌లో ఉంటారు. కానీ ఆమె గారెవరో నాకు ఇప్పటికీ తెలీదు. నేనెవరో తెలీదు. కానీ మన వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అకేషన్ ఏమీ లేదంటండి. ఏదో వీడియో చూస్తే నాదొచ్చిందంట. తెలిసినోళ్ళ ద్వారా కనుక్కొని అయితే ఈరోజు ఫుడ్డు స్పాన్సర్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. "ఏంటిది ఆంటీ గారు ఈరోజు" అనంటే, "ఏమి లేదమ్మా నీకు ఇవ్వాలనుకున్నాను నువ్వు పెట్టు వాళ్ళకన్నారు." చూస్తున్నారు కదండీ! ఆంటీ గారికి పెట్టి తాతగారికి కూడా కవర్లలో వద్దా ఆంటీ బాక్స్ తెచ్చుకో అని ఇట్లాగా ఆంటీ గారికి కూడా బాక్స్‌లో పెట్టేసి రోడ్డు దాటిస్తున్నాను. ఎందుకంటే మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు, సఫర్ అవ్వకూడదు కాబట్టి. ఇది అండి ఈరోజు సుకన్య గార్డెన్ స్టోరీ అయితే.